ఈరోజు వంకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ట్రస్ట్ మీ, ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇంకా సోది లేకుండా పాయింట్కి వచ్చేస్తా. సో ఫస్ట్ 2 తెల్ల వంకాయలు తీసుకొని పెద్దవి అవి ఫుల్గా కాల్చుకోండి అటు ఇటు. ఇవి కాలేలోపు ఒక బాండీ తీసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి నూనెలో వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి ఒక గుప్పిడి చింతపండు తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. సో ఈలోపు మనం రుబ్బురోలు ఉంటుంది కదా, సో అది మొత్తం నీట్గా క్లీన్ చేసేసి మనం కాల్చి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా, దాని మీద కొన్ని వాటర్ స్ప్లాష్ చేయండి. సో దాని మీద ఉన్న స్కిన్ అనేది చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో దాంట్లోకి ఏంటంటే మనం ముందుగా వేపు పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పసుపు, ఆ కొత్తిమీర ఒక్కటి కాకుండా మిగతా అన్నీ అందులో యాడ్ చేసేసి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి నీట్గా పేస్ట్లా చేసేసుకోండి. అండ్ దాంట్లోకి మనం ముందుగా కాల్చి పెట్టుకున్న వంకాయల్ని నీట్గా విడతీసి అందులో పుచ్చులు పురుగులు ఏమైనా ఉంటే తినకూడదు కదా, మరి అందుకని నీట్గా ఉన్నాయా లేవో చూసుకొని ఆ వంకాయలు కూడా అందులో వేసేసుకొని నీట్గా పేస్ట్లా చేసేసుకోండి. సో అది నీట్గా పేస్ట్లా అయిపోయిన తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా, అది కూడా అందులో యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అందులో ఉన్న పేస్ట్ అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సో ఇక్కడ మెయిన్ ఐటమ్ అనమాట, మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు అనేది ఆ మిక్సర్లోకి వేసి బాగా మిక్స్ చేసేయండి. సో దాంట్లోకి పోపు గింజలు, కొంచెం ఎండుమిర్చి అండ్ అలాగే ఇంగువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేయండి. అంతే గైస్, ఎంతో టేస్టీ అయిన వంకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అప్పటి వరకు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.